కొన్ని కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అంటే ఈ అంశాల్లో ఈ విధంగా ప్రశ్నలు అడగొచ్చు. ఇన్ని అంశాలు ఉన్నాయి గదా! ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గవర్నెన్స్ గానీ, లేకపోతే జాతీయ, అంతర్జాతీయ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ గానీ, ఇట్లా రకరకాలుగా టాపిక్స్ ఒక 10, 15 వరకు ఉన్నాయి గదండీ. దాంట్లో వీటిలల్లో అయితే ఈ విధంగా కొన్ని అడుగుతారు అని ఒక ఫైనల్‌గా కొన్ని ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ విధంగా అనేది నేను ఇందాక చెప్పినట్టు, ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలకు సంబంధించిన క్వెషన్ ఉందనుకోండి. ఇది కేవలం మనకి అనుకుంటాము కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన నవరత్నాల్లో కింది వాటిలో పరిగణింపబడినది ఏది? ఇలా అడుగుతారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కన్సిడర్డ్ టు బి పార్ట్ ఆఫ్ నవరత్నాస్ అని ఉంటుంది క్వెషన్. అట్లాంటి టైప్ ఆఫ్ క్వెషన్ అని అక్కడే ఉంటుందనుకుంటున్నాం. కాదు. రీసెంట్‌గా మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం. ఓకే. ఒక స్టూడెంట్ డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ బోర్డ్‌కెళ్ళినప్పుడు ఫస్ట్ క్వెషన్ నవరత్నాల్ని లిస్ట్ ఔట్ చేయమన్నారు. ఓకే. ఓకే. అంటే మీకు ఎంతవరకు అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందో అర్థమవుతుంది. క్వెషన్ ఎలా అడుగుతారనడానికి. సో, మనకిక్కడ చదివేది నిరుపయోగం కాదు. అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడేది. మెయిన్స్‌లో వాటిని హైలైట్ చేస్తూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఈ స్కీమ్స్, పాలిసీస్‌ని సొల్యూషన్‌గా ఉపయోగించుకోవచ్చు. ఎలా అడుగుతారని ఇప్పుడు ఆ క్వెషన్ బట్టి. అదే బ్యాంక్ పీఎస్ఎస్సీ సీజీఎల్ అనుకోండి. కరెంట్ అఫైర్స్ సంబంధించి. ఈ కొన్నిసార్లు డైరెక్ట్‌గా అది ఎస్ఎల్ఆర్ ఎలా ఉంది? లేదా ఇన్ఫ్లేషన్ రేట్ ట్రెండ్ ఎలా మారుతుంది? మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో బోర్డ్ ఎలా ఫామ్ అవుతుంది? లేదా బ్యాంక్ బోర్డ్స్ బ్యూరో అందులో ఉన్న సభ్యులు ఎవరు? ఇలాంటివి లేదా పర్టిక్యులర్ చైర్పర్సన్ ఎవరు? ఇలా కొన్ని డైరెక్ట్ క్వెషన్స్ కూడా వస్తుంటాయి కొన్నిసార్లు. ఓకే. సో నాబార్డ్ సంబంధించి కానీ, ఆర్బీఐకి సంబంధించి కానీ, సెబీకి సంబంధించి కానీ, స్టాట్యుటరీ బాడీస్ కానీ, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉంటాయి మళ్ళీ. వాటికి సంబంధించిన నియామకాలు ఎలా జరుగుతాయి? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఇవి డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతారు. అందులో దానికి సంబంధించిన రీసెంట్ పర్సన్ కానీ, దానికి ఎవరైనా అపాయింట్ అయితే వాటి మీద కూడా అడుగుతారు. ముఖ్యమైన వ్యక్తులు, ఇంపార్టెంట్ డేట్స్ వీటి మీద అడిగేస్తారు. అంటే ఏది బ్యాంక్ పీఎస్ఎస్సీ అంటే స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్ దేని మీద బేస్ అయి ఉంటుంది? మనం ఎంచుకునే ఎగ్జామ్ పైన. నేను ఇందాక చెప్పింది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దీస్ నవరత్నాస్ అనగానే అక్కడ వచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే 1, 2, 3, 4, 5 ఇచ్చి 1 and 2 ఓన్లీ, 3 and 4 ఓన్లీ ఇట్లా అడిగి అది మళ్ళీ ఇంటర్వ్యూ కూడా డైరెక్ట్గా లిస్ట్ అవుట్ చేయమని అడగచ్చు. సో నేను ఇందాక చెప్పిన అదేంటి అప్లికేబుల్గా ఉంటుంది, అనలిటికల్గా ఉంటుంది, మళ్ళీ స్టాటిక్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మొత్తం లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా దాని ఎవల్యూషన్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటి కాంప్రహెన్సివ్గా చదవడం, చాలా సమగ్రంగా చదవడం. ఇది వచ్చేసరికి డైరెక్ట్గా పాయింట్ హిట్ చేస్తున్నాడు. సో బట్టి కొట్టడం కొంచెం లిటరల్గా అది నచ్చినా నచ్చకపోయినా మనం దాన్ని నిమోనిక్స్ చేసుకోవాలి, చార్ట్స్ తయారు చేసుకోవాలి, ఆ మ్యాప్స్ పెట్టుకోవాలి, వాటిని గోడకి అతకబెట్టుకోవాలి, రోజు చూస్తూ ఉండాలి. పొద్దున్న లేవగానే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అదే మనకి ఒక లలిత సహస్రనామం లాగా చదవాలి. ఓకే. ఇట్లా ఇది ఎగ్జామ్ని బట్టి క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ బట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. సో ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సంబంధించి పోటీ పరీక్షలలో అడుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్పెషల్ నోట్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఏ మ్యాగజైన్స్, ఏ ఛానల్స్, ఏ పేపర్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు స్పెషల్ నోట్స్ కింద ఇట్లా దానికి సంబంధించి మీరు ఏదైతే పోటీ పరీక్షలకు గవర్నమెంట్ జాబ్ కోసము ప్రిపేర్ అయ్యి నేను ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అని దిగుతారో దానికి సంబంధించి పర్ఫెక్ట్గా నేను వదలకుండా దానికోసము లిమిటెడ్ టైం 1 or 2 years, 3 years అనేది దాని పరంగా ప్రిపేర్ అయ్యి యుద్ధంలోకి దిగినట్టుగా మీ సక్సెస్ సాధించే వరకు ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ అనేటివి దాదాపుగా ఒక 30 మార్కుల వరకు ఎగ్జామ్ బేస్ చేసుకొని అడగడం అనేది ఉంటుంది. కొన్ని అంశాలు ఇప్పుడు రాజకీయ పరంగా కానీ, ఇంకా వేరే బిజినెస్ పరంగా కానీ, ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా న్యూట్రల్గా ఇప్పుడు గవర్నెన్స్ కానీ, లేకపోతే జడ్జిమెంట్స్ కానీ ఇట్లాంటికి సంబంధించినటువంటి అంశాలన్నీ న్యూట్రల్గా చూసి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్గా చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది.